అరుణాచల వాళ్ళకి కష్టం వచ్చింది. వాళ్ళు నాతో చెప్పుకున్నారు. మనం అరుణాచల చెప్పమ్మా. మనకి తెలిసిన వాళ్ళకి ఒకళ్ళకి కష్టం వచ్చింది. మనం రమణాశ్రమానికి వెళ్తాం కదా రోజు. అప్పుడు రమణులతో చెప్పుకున్నాను. వాళ్ళకి కష్టం వచ్చింది తండ్రి, దాని పరిష్కార మార్గం చూపించు అని. మంచిదే అంటారా? మంచిదే. ఎట్లా అంటే దీనికి రమణులు ఒకటే చెప్తారు, బాహ్యంగా ఆలోచించినట్టయితే ఈ విషయం మంచిదే. ఇలా ఎదుటి వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవడం చాలా మంచిది. కానీ రమణులు చెప్పే ఎలా ఉంటాయంటే, ఒక పిల్లాడు వచ్చి అడిగాడు, భగవాన్ నేను అందరికీ మంచి జరగాలని భావిస్తూ ఉంటాను, ప్రార్థిస్తూ ఉంటాను, మంచిదేనంటారా అని. అప్పుడు భగవాను చెప్పిన సమాధానం నువ్వు చెప్పిన దానికి చెప్తాను. ఇప్పుడు బాహ్యంగా ఇది చూసినప్పుడు మంచిదే, కానీ అంతరంగంలో ఎదుటి వాళ్ళకి మంచి చేస్తున్నాను అనే ఒకటి అనుకుంటున్నావు చూడు, అది ఒకటి ఉంటుంది. తర్వాత ఆయన మంచివాళ్ళు, నా మంచి కోరుకుంటున్న వారు ఆయన చాలా మంచివారు అని అనుకుంటారని కూడా ఉంటుంది. బాగా లోతుగా ఆలోచిస్తే నీకు తొలుగుతాయి, లేకపోతే తెలియదు, ఏంటిటా అంటున్నారని అనుకుంటారు. కానీ అంత లోతు ఉంటుంది కదా రమణ మహర్షితో. అందువల్ల ఆ తండ్రి అంటారు, భగవంతుడికి భక్తుడికి మధ్యవర్తి అవసరం లేదు. ఏ రకంగా ఎవరికి ఏం చెయ్యాలో ఆయనకి అన్నీ తెలుసు కదా, ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకి తెలుసు కదా. ఇంక కష్టం ఏంటి సుఖం ఏంటి అనే దానికి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. అందువల్ల ముందు నీ పని నువ్వు చూసుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నీతో నువ్వు ఉంటే, నిన్ను నువ్వు తెలుసుకుంటే అంతా తెలిసి వస్తుంది. ఇవన్నీ కూడా బాహ్యమైన విషయాలకి మంచివే. ఆంతరంగికంగా చిన్న చిన్న ఇది ఉంటుంది, అది శ్రద్ధగా గమనించుకుంటే నీలోకి నువ్వు వెళతావు అని తండ్రి చక్కగా చెప్పారన్నమాట. కాబట్టి మంచి చూడటానికి ఇప్పుడు నీకేమర్థమైంది? చాలా చక్కగా అర్థమైంది. మధ్యవర్తులు అవసరం లేదు. నన్ను నేను అర్థం చేసుకొని నాతో నేను ఉంటూ నా ధ్యానాన్ని నేను కొనసాగించుకుంటూ ఈ జన్మకి నేను ఉంటే చాలనేది నీకు వస్తుంది. అవును, అంతేనా? అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.